హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకనే ఎడిటింగ్ చేయడానికి అయితే అవ్వలేదు. సో ఇదేంటంటే ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసాము. 7 రూమ్స్ ఉంటాయి అనమాట. సో మొత్తం ఇల్లంతా తీసేసుకున్నాం మేము. అదేంటంటే యాక్చువల్గా తెలిసిన వాళ్ళదనమాట, అందుకని చెప్పేసి ఇంకేది బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ని ఇలాగా కూర్చొని ఇలాగా కొంచెం చైర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, టేబుల్స్ అలాగా. ఇంక ఇదంతా మొత్తం చెట్లన్నీ ఉన్నాయి. ఇంక లోపలికి వెళ్తే కొంచెం వాళ్ళు షాప్ కూడా ఏదో పెట్టుకున్నారు, మొత్తం చైర్లు బట్టలు అన్నీ ఉన్నాయి. ఇంక ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే ఇలాగా ఎదురెదురు రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట, అలాగే 7. సో మా రూమ్ అయితే చూపిస్తాను. ఇలా ఎంట్రన్స్లో మనకి ఇలా వాష్రూమ్ వస్తుంది. ఇంకా మొత్తం వాష్రూమ్లో సంబంధించినవన్నీ ఇలా ఉన్నాయన్నమాట, హీటర్ అవన్నీ ఉన్నాయి. ఇంకేంటంటే ఏసీ అనమాట, ఏసీ కావాలంటే ఏసీ, నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ. సో ఏంటంటే ఇలాగ లోపలికి వెళ్ళి ఎంటర్ అవగానే బెడ్, టీవీ, విండోస్ అవన్నీ ఉన్నాయి. ఈ పక్కనేమో కబోర్డ్ ఇచ్చారనమాట. సో ఇలా ఉందన్నమాట రూము. సో మేము ఓన్లీ 1 డేకే కదా అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము. అందరం 7 రూమ్స్ అనమాట, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్. ఇంకా సో ఇదనమాట రూమ్ అయితే, రూమ్ టూర్ అయితే. ఇంకా హోటల్లోనే కొన్ని రెస్టారెంట్స్ అయితే టైఅప్ ఉంటాయి కదా, సో ఆ రెస్టారెంట్స్కి అయితే మేము ఆర్డర్ అయితే ఇచ్చేసాము. చాలాసేపు తర్వాత వచ్చారనమాట, ఇంకా వెంటనే అయితే తినేసాము. ఫుడ్ అయితే బాగానే ఉంది, కానీ ఆ మెతుకులు చాలా గట్టిగా ఉన్నాయి, ఆ బాస్మతి రైస్వి. సో అందుకనే అలా గట్టి తినాల్సి వస్తుంది. మమ్మీ వాళ్ళు అయితే మీల్స్ తీసుకున్నారనమాట. సో ఇంకా తినేసి వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే చాపరాయికి అయితే బయలుదేరిపాము. ఇంకా చాపరాకి అయితే వచ్చేసాము. చాపర అయితే చాలా బాగా డెవలప్ అయ్యింది, టికెట్ కూడా కొంచెం పెంచారనమాట. సో అదంతా తెలుసుకొని నేను అక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ దింసా డ్యాన్స్ కూడా పెట్టారనమాట కొత్తగా. సో మా డాడీ అయితే నన్ను లాక్కొని వెళ్ళి అక్కడ డ్యాన్స్ అని అన్నారు. నాకు అప్పటికీ స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. కానీ ఇంకా వన్స్ డ్యాన్స్లోకి వెళ్ళిపోయాక అసలు మర్చిపోయాను స్టమక్ పెయిన్ అసలు. ఫుల్ డాన్సెస్ వచ్చాం, ఫుల్ ఫ్లోటింగ్ అసలు. దిగుదామంటే జారిపోయి పడిపోతామేమో అని చెప్పేసి దిగలేదు, అందుకే ఇక్కడ ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ ఒకటి జరిగింది, ఒకటి పోయింది అనమాట వస్తువు. ఏంటంటే మా హస్బెండ్ ఏమో అక్కడ అలా ములిగి బయటకు వచ్చేటప్పటికి తన స్పెట్స్ అయితే కొట్టుకొని వెళ్ళిపోయాయి అనమాట. తనకు కూడా తెలియదు అసలు స్పెట్స్ పోయాయని. ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను చూడండి. ఏరి బాబు చూడు, ఇవ్వలేదు
చూసారా అలా పోయాయి. లాస్ట్కి చాలాసేపు వెతికాము, కింద చాలాసేపు ఇలా తడిగితే ఇంకా మనకి ఎక్కడ దొరుకుతాయి, ఆ ఫ్లోటింగ్లోని ఎక్కడో కొట్టుకెళ్ళిపోయాయి అనమాట. ఇంక అంతే. తర్వాత ఇంటికి వచ్చి వైజాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త స్పెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడ అరకు స్టైల్లోని రెడీ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళ ట్రెడిషన్లోని 150 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఈచ్ పర్సన్. నేను మమ్మీ చేయించుకుందాం అనుకున్నాం కానీ వద్దా, చేయించుకోవాలా వద్దా అని చెప్పేసి ఒక డౌట్లో అయితే ఉండిపోయాం అనమాట. ఆ తర్వాత నాకు వాళ్ళ మేకప్ వేసింది చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా అత్తయ్య అయితే చేయించుకున్నారు. తర్వాత చేయించుకుందాం అనేటప్పటికి మొత్తం తడిసిపోయాం. ఇంకా అందుకని ఇంకేం చేయించుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు చేయించుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అలా ఉండిపోయాం అనమాట. యాక్చువల్గా చాలా ఫ్లోటింగ్ వస్తుంది కదా, ఇంకా దిగమేమో అనుకున్నాము. నేను ఈలోపు వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు అందరూ కిందన దిగిపోయారనమాట. అంటే పైన కాకుండా డైరెక్ట్ కిందకే వచ్చేసారు. ఇంకా నేను మా మమ్మీ కూడా అలాగే కిందకు వచ్చేయమంటే అలాగే వెళ్ళి కూర్చున్నాము. కానీ చాలా ఫ్లోటింగ్, వెనక నుంచి వాటర్ అయితే చాలా కొడుతుంది. నేనైతే ముందుకెళ్ళిపోతానేమో కొట్టుకుపోతానేమో ముందుకు అని చెప్పేసి చాలా భయం వేసింది నాకు అసలు. మా డాడీ ఏం పర్లేదు, ఏం కాదు అని అంటున్నారు, కానీ నాకైతే చాలా భయం వేసింది. అందుకని మా హస్బెండ్ నేను వెనక్కి కూర్చో, లేకపోతే నేను ముందుకెళ్ళిపోతాను అలాగా అని చెప్పేసి అందుకే అలా గట్టి పట్టుకొని ఉండిపోయాను. నేనైతే చాలా ఫ్లోటింగ్ ఉంది అసలు. అంటే పైన చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట, గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకేసారి కూర్చొని కింద ఒకేసారి జారుతున్నారనమాట. దానివల్ల మాకు వాటర్ ఫ్లో అనేది చాలా గట్టి కొడుతుంది వాళ్ళు ఒకేసారి జారిపోగానే. ఇంకా అందుకని చెప్పేసి నాకైతే చాలా భయం వేసింది. కానీ అయినా కూడా అలాగే గట్టిగా పట్టుకొని ఉండిపోయాను నేను. అలాగే ఎంజాయ్ కూడా చేసాము అందరం. ఇలా పడుకొని లెగడం అయితే నేను చేశాను. చేసిన తర్వాత ఇంకా అప్పటికి మేము వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఎందుకంటే ఆటో వాళ్ళు బుక్ చేసుకున్నాం కానీ వాళ్ళు రావడం చాలా లేట్ చేస్తారు. వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ మనకి ట్రీస్తోని డెకరేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత మాకు మళ్ళీ డ్యాన్స్ వేయాలనిపించింది, దింసా డ్యాన్స్. సో ఒకసారి దింసా డ్యాన్స్ వేసి ఇంకా కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ అవన్నీ తీసుకొని బయటకైతే వచ్చేసాము. అదే కాబట్టి చాక్లెట్ కావాలి. ఎవరు అయితే తిందే గొప్పగా వస్తుంది. చూడండి మిస్ అవ్వకూడదని క్లారిటీ బాగానే ఉంది. ఇప్పుడే చేపరాయి ఇది అయిపోయింది, ఫుల్ తడిసిపోయాం జుట్టు మొత్తం. ఇక్కడ టీ కాఫీ తాగడానికి అయితే ఆగాము. ఇప్పుడు మళ్ళీ ఆటో ఎక్కేసి వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు కాఫీ మ్యూజియంకి వెళ్ళాలి. స్పెట్స్ పోగొట్టుకున్నట్టు ఏదోటి పోగొట్టుకోవడమే. ఇలా ములిగి చూడు నేను ఎలా ములిగాను అనుకున్నానంటే తర్వాత లీజ్ చూసేసరికి స్పెట్స్ లేవు. నాకు అది ఎంజాయ్ కానీ నాకు భయం వేస్తుంది. అక్కడ నేను వెళ్ళిపోతానో కొట్టుకుపోయా అనుకున్నాను. కాఫీ తాగి స్మెల్ వస్తుంది. చీకలిపా ఏది ఇలా పెట్టుకుంటాను. ఇది పట్టుకోవా కొంచెం. ఇది ఎవరిది అది ఎవరిది?
ఇది రామకృష్ణ ఎక్కడ ఉన్నారు? ఇదిగో మమ్మీ మమ్మీ అంటున్నాను ఇదిగో నేనైతే కబాబ్స్ తీసుకున్నాను. ఒక 30 రూపీస్ 50 రూపీస్ పడింది ఒకటి. చాలా కారంగా అయితే ఉన్నాయి. ఇంకా తినుకుంటూ బయలుదేరిపోయాము. నెక్స్ట్ వీడియో అయితే కాఫీ మ్యూజియం వస్తుంది. ఈ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.